అప్పుడే పుట్టిన పసిపిల్లను ఎత్తుకొని ఒక తల్లి ఎట్లా ముద్దాడుతుందో అట్లా ముద్దాడే ఉస్మానియా యూనివర్సిటీకి జాజుపూతల పదాల నమస్కారం. నన్ను ఈ వేదికకు పిలిచిన కాసిం సార్కు, చంద్రన్నకు, ఇమ్మడి మహేందర్ అన్నకు అందరికీ నమస్కరిస్తున్నా. నాగటి సాల్తోటి తెలంగాణ ముఖ చిత్రాన్ని గీస్తున్న నందిని సిద్ధారెడ్డి సార్కు నమస్కరిస్తున్నా. మేమెందుకు రాస్తున్నామని అన్నప్పుడు ఇళ్ళలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ కథ గుర్తొచ్చింది. నిజంగా మేము ఎందుకు రాస్తాము, నేను మొదట ఎందుకు రాసిన అంటే నా 4 వాక్యాలు ఏదైనా పత్రికలో వస్తే బాగుండు అని రాసిన. ఫస్ట్ నా 4 వాక్యాలు ఎవరైనా వింటే బాగుండు అని రాసిన. నేను రాసిన ఏదన్నా చిన్న కవితను ఎవరైనా మెచ్చుకొని దానికి కన్సోలేషన్ ప్రైజ్ ఇస్తే బాగుండు అని రాసిన. కానీ నేను ఒక 2-3 సంవత్సరాలు ఎక్కడా నా కవిత ప్రచురించలేదు, ఎక్కడా ఏ కన్సోలేషన్ ప్రైజ్ రాలేదు. కానీ నానీలు పరిచయం అయిన తర్వాత, కవి సంగమం పరిచయం అయిన తర్వాత, యాకూబ్ సార్, నాగిళ్ళ రమేష్ అన్న పరిచయం అయిన తర్వాత, నా బతుకులోకి నేను తొంగి చూసుకొని రాసిన తర్వాత నా కవితలు పత్రికల్లో, వివిధ లాంటి పత్రికల్లో అచ్చవడం మొదలైనవి. యువ పురస్కారాలు లాంటివి పొక్కిలైన వాకిళ్ళ ముందు నిలబడి నీకోసం ఎదురు చూస్తున్నాయని చెప్పడము ఎదురు చూసినాయి అన్నమాట. ఇంకా మీరందరూ పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాల మీద తిరిగే ప్రవరుల కథలు మీ అందరికీ తెలుసు కదా. కానీ ఆకలి ధరిమితే, అవమానం ధరిమితే పట్నం వచ్చి చేపల కంపెనీలో ఒట్టి చేప ఇదేలిన మా నాయనల గురించి ఎవరు చెప్తారు చెప్పండి మీకు? మేం కాకుండా. అందుకోసానికే మేము రాస్తున్నాము. చిన్నప్పుడు బంగారు గొడ్డలి కథ విన్నారు కదా మీరు. దేవత ప్రత్యక్షమై బంగారు గొడ్డలి ఇస్తుంటే నాది కాదని చేతులు జోడించిన కట్టెలు కొట్టేవాడి డొక్క గుర్తుందా? కథ ఎవరల్లినరో కానీ ఆ కథలో కనపడని ఆకలి డొక్క మా నాయనది అని రాసిన నేను ఒక కవితలో. ఆ కట్టెలు కొట్టేవాడికి వనదేవత ప్రత్యక్షమై బంగారు గొడ్డలు ఇచ్చింది. కానీ మా నాయనకు కట్టెలు కొట్టడానికి పోతే ఏ బంగారు దేవత పిలిచి ఆయన నియతికి మెచ్చుకొని బంగారు గొడ్డలు కాదు కదా, తీసుకొని పో అని ఆకలి ముండ్లను ఇస్తే ఆ ఆకలి ముండ్లను తన జీవితం అంతా మోసిండు. ఎన్ని రోజులు మీరందరూ గండపెండారాలు దొడుక్కున్న వాళ్ళ గురించి చదువుకురు కదా, ఎన్ని రోజులు మీరు బంగారు గొలుసులు వేసుకున్న మనుషుల గురించి చదువుకురు కదా. ఇక మేము రాస్తున్నాం, మేము దండకడియాల చరిత్రలు రాస్తున్నాం, చదవండి అని నేను రాస్తున్నాం మేము. నిజానికి వానంటే మీరు అందరు ఏమనుకుంటారంటే వాన వస్తుంటే కాగిత పడవలు విడవడం అనుకుంటారు కదా. వానంటే మీరు వేడివేడి బజ్జీలు తినడము, వేడివేడి టీ తాగడం అనుకుంటారు కదా. వానంటే మీరు సెల్ఫీ తీసుకోవడం అనుకుంటారు కదా. కానీ వానంటే మాకు అది కాదు. మేము మేకలు కొట్టుకొని ఒక అడవికి పోతే మధ్యలో వాన దొరికించుకున్నప్పుడు ఈ వాన ఎప్పుడు పోతురా దేవుడా అని ఒక పచ్చి చెట్టు కింద నిలబడి మేకపిల్లలాగా వణకడం మాకు వానంటే. ఇంకా మీరందరూ ఆకుచాటు పింద తడిసే పాటలు కదా మీ అందరికీ వానంటే. కానీ మేము వేసిన ఎకరం పంటనో అద్దెకరం పంటనో నీళ్ళల్లో కొట్టుకపోతే మా తలపండును మళ్ళా వలగొట్టుకొని మైకుల ముందు అయ్యా మాకు విరాళం ఇయ్యరని మా తలపండును వలగొట్టుకోవడం మాకు వానంటే. మీ వాన వేరు, మా వాన వేరు, మీ వాన వేరు, మా వాన వేరు అని చెప్పడానికి మేము ఈ కవితలు రాస్తున్నాము. మీ బాల్యం వేరు, మా బాల్యం వేరు అని చెప్పడానికి మేము రాస్తున్నాము. ఎట్లాంటి బాల్యము చాలా అందమైంది, సీతాకోక చిలుకలతో కూడిందని మీరు అందరూ అంటుంటే నేను ఒక్కొక్కసారి నవ్వుకుంటా. ఎట్లాంటి బాల్యం మాది అని అంటే కంపల మీదంగా, వరి కొయ్యల మీదంగా ఆవుల్ని మరలేసినాక కాళ్ళకు తూట్లు పడిన జల్లెడలాగా ఉంటాయి కాళ్ళన్నీ. ఎక్కడ కూసుంటే అక్కడ కాళ్ళను ముందలేసుకొని ముళ్ళను తీయడంతోనే గడిచిపోయింది బాల్యము అని రాసుకున్నా. అట్లాంటి బాల్యాలను మీ అందరికీ చూపిద్దామని రాస్తున్నా. మీరందరూ ఆవు గురించి మాట్లాడి అలసిపోయారు కదా. నేను మేకల గురించి, మేకలు కూడా జీవులే అని చెప్పడానికి రాస్తున్నా. మీ అందరికీ మాకు సాయంత్రం అంటే ఆకాశంలోకి చందమామ రావడం కాదు, సాయంత్రం అంటే ఆకాశంలోకి చందమామ రావడం కాదు, వాకిట్లోకి ఈత సాప రావడమే అని ఒక కవితలో నేను రాసుకున్నా.
ఈత సాపలను ఎట్లా అల్లుతారు, పగ్గాలను ఎట్లా వేంతారు, పొరకలను ఎట్లా కడతారో ఈ ప్రపంచానికి చెప్పడానికి మేము ఈ కవిత్వం రాస్తున్నాము. మా గ్రామీణ తల్లుల మాటల్లోనే నుడికారం ఉంది, వాళ్ళ అడుగుల్లోనే కావ్యాలు ఉన్నవి అని చూసినాం. కాబట్టి వాటన్నిటిని చెప్పడానికి మేము ఈ 4 వాక్యాలు రాస్తున్నాము. నిజానికి ఏ కవి అయినా కానీ ఒక సందర్భం లేకపోతే, ఒక దుఃఖం లేకపోతే, ఒక బాధ లేకపోతే ఎవరూ రాయరు కదా. నేను రేపు ఈ కవిత రాస్తా అని అనుకొని నేను ఎన్నడూ కూడా ఆ కవిత రాయలేదు. నాకు ఏదైనా ఒక సందర్భం ఎదురైతే దాన్ని చూసి నేను కవిత రాసిన. ఉదాహరణకు మా చెల్లెలకు కొడుకు పుట్టిన 6 నెలలకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. చెల్లెలు కానిస్టేబుల్ అప్లై చేసి జస్ట్ ఆపరేషన్ చేయించుకొని 6 నెలలు ఉన్న చెల్లెలు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి పోయింది. అప్పుడు నాకు ఒక కవితా వస్తువు వచ్చింది. వచ్చి ఒక అమ్మ వచ్చే యాళ్ళ అయింది అని ఒక కవిత రాసిన. ఆ చెల్లెలు ఆమె కొడుకును నన్ను ఎత్తుకోమని నా దగ్గర దించిపోయింది. మా అల్లుడితోటి నేను మాట్లాడుతున్నట్టు రాసిన. పులికి చిక్కిన ఆవు కథ చెప్తా వింటావా చిన్ను, ఓహో వినవా, అయితే కాకి చొక్కా కోసము ఉరుకలేక ప్రాణాలు వదిలిన ఊపిరి కథ చెప్తా. 6 నెలల పిల్లగాడిని ఉయ్యాలలోనే వదిలి పులితోటి బాసలాడుతున్న తల్లుల కథ చెప్తా వింటావా చిన్ను. ఎన్నో నోటిఫికేషన్లను ఒంటి కన్ను రాజ్యం కాకి ఎత్తుకుపోయింది, ఎన్నో నోటిఫికేషన్లను ఒంటి కన్ను రాజ్యం కాకి ఎత్తుకుపోయింది. ఈసారైనా కొలువు తీయడానికి మీ అమ్మ తెల్లారక ముందుకే పోయింది. ఏం కథ చెప్పమంటావు చిన్ను, నువ్వు వస్తున్నప్పుడు మీ అమ్మ రన్నింగ్ చేస్తున్నప్పుడు ప్రతి మైలురాయి కూడా నా కొడుకు నీలాగానే అనిపిస్తుందేమో. నీకు పాలియనిక రావడానికి ఎంత తపన పడుతుందో ఒక్కొక్క మైలురాయిని ఉరకడానికి అంత తపన పడుతుంది. నిజానికి ఆ చనురమ్ముల్లో పాలు చేదుగా అయితే అని ఎక్కడనో ఒక గోడ దగ్గర వాటిని పిండి నీ కోసం వస్తుంది చిన్ను అని రాసిన అనమాట. ఏ కవిత అయినా మేము ప్రణాళికలు వేసుకొని రాలేదు. మాకు ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు, ఓ బాధ అయినప్పుడు, ఒక సంతోషం అయినప్పుడు అట్లాంటి విషయాలు మాత్రమే రాసిన. ఇంకా ఈ గ్లోబలైజేషన్ యుగంలో, ఈ గ్లోబలైజేషన్ జాతరలో నన్ను నేను తప్పిపోకుండా ఉండడానికి నేను రాసుకుంటున్న ఈ కవిత్వము మీ అందరికీ నిజానికి ఒక దగ్గర రాసుకున్న. జీవితం అంటే కేవలం ఇప్పుడు లైక్, కామెంట్, షేర్ అని రాసిన. కానీ లైక్ అంటే మనం అనుకునే తంబు సింబల్స్ కాదు. మనము ఒక ఊరు నుంచి వేరే ఊరికి పోతున్నప్పుడు ఊరి పొలిమేర దాకా వచ్చి కళ్ళ నిండా నీళ్ళు తీసుకొని సాగనంపే ప్రేమల గురించి చెప్పుదాం అనుకుంటున్నాను నేను. కామెంట్లు అంటే మనం చేసే కామెంట్లు కాకుండా ఒక తల్లి తన బిడ్డలకు 4 లంగాలు గుట్టించి ఆ పండుగ చేసుకోపో అని చెప్పి అట్లాంటి విషయాలను నేను రాస్తున్నా. షేర్ అంటే ఒకరు పెట్టిన పోస్టును షేర్ చేసుకోవడం కాదు. మా అక్కనో తమ్మునికో బాగలేకపోతే మా దగ్గర ఉన్న చంద్రానిపల్లి ఉరుసు జాతరకు పోయి మా తమ్ముడు మంచిగా ఉండాలని ఆ దేవునికి చక్కెర బెల్లం చదివిచ్చే అట్లాంటి సందర్భాలను నేను షేర్ చేసుకోవాలి. ఇవి మనం చేసుకోవాల్సినవి అని నేను రాస్తున్నా. ఇంకా చివరగా ఒక చిన్న కవిత చదువుతా. కవిత పేరు మెట్లు లేని బావి. ఇంకా మేము ఎందుకు రాస్తున్నామని చెప్పడానికి ఈ కవిత చదువుతున్నా. నేను టీచర్గా ఉన్నప్పుడు 10వ తరగతి అయిపోయిన ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, సార్ నాకు బతకబుద్ధి అయితే లేదు సార్ అని అన్నదన్నమాట. అప్పుడు రాసుకున్న కవిత మెట్లు లేని బావి. ధైర్యం అయితే చెప్పినా కానీ నాకు ధైర్యం జాలలే, ధైర్యం అయితే చెప్పినా కానీ నాకు ధైర్యం జాలలే. బల్పాలు నోట్లో పెట్టుకొని పలక మీద ఆలు వెట్టియమనే బుజ్జమ్మ ఇప్పుడు ఒక పిల్ల తల్లై బతుకును చెరిపేసుకోవాలని చూస్తుంది. బుజ్జమ్మ ఎట్లున్నవురా అని మాట కలిపితే, బుజ్జమ్మ ఎట్లున్నవురా అని మాట కలిపితే గాజులు వగిలి రక్తం గారుతున్న చెయ్యి చూపించింది. మొగడు ఎట్లాంటోడో చెప్పలేకపోయింది కానీ ఉబ్బిన కన్ను మాట్లాడింది. చదువుకునేదాన్ని తీసుకొచ్చి ఈ బాయిల నూకిండ్రు నన్ను. అత్త కప్పల బెకబెకలు, మరిది పాముల బుసబుసలు నాకు దరిదొరకకుండా చేసినాయి. ఈ బాయి ఎక్కనీక మెట్లే లేవా సార్ అని అడిగింది ఆశగా, అమాయకంగా. ఈ కొడుకును ఎవనికి గన్నవో అని అనుమానపు పామును మెడలేసిండ్రు. నన్ను పిచ్చిదాన్ని చేసి తల్లిగారింటి కాడ దోలిపోయిండ్రు. నాకు బతకబుద్ధి కాలే సార్.
పత్తి చీలకు కొట్టి పురుగు మందు కూడా తాగిన. ఎప్పుడైనా అటెండర్ తాత లేకుంటే ఈ బడి మొత్తం నేనే కదా ఊకేది. ఇప్పుడు పొరక కూడా పట్టలేకపోతున్నా, వాళ్ళు కొట్టిన దెబ్బలకు నొప్పుల కుప్పనైనా. మీరు చిన్నప్పుడు చెప్పిన సీతాదేవి కథ లెక్కనే నా బతుకైంది సార్. అగ్ని ప్రవేశం చేయలేదన్న మాటే కానీ నిప్పును నెత్తి మీద మోస్తూ బొగ్గునవుతున్నా. పురుగు పట్టిన పత్తి కొమ్మల్లో సగం తినేసిన ఆకు కదిలినట్టు, పురుగు పట్టిన పత్తి కొమ్మల్లో సగం తినేసిన ఆకు కదిలినట్లు బుజ్జమ్మ కళ్ళు నలుసుకొని మాట్లాడుతుంటే ఎట్లా ఓదార్చాలో నాకు తెలియలే. వెనుకకు తిరగకుండా బిడ్డను జోకొట్టుకుంటూ పోతుంటే ఎక్కిళ్ళతో ఎగిసి పడుతున్న సముద్రాన్ని జోలపాడి పడుకోబెడుతున్నట్లుగా ఉంది. ఇది నేను మా స్టూడెంట్ గురించి రాసుకున్న కవిత. ఇంకా నా చుట్టూ ఎంతోమంది బుజ్జమ్మలుండ్రు. ఆ బుజ్జమ్మలందరికీ నేను రాసే కవిత ఒక దరిలాగా ఉపయోగపడుతుందేమో, ఒక మెట్టులాగా ఉపయోగపడుతుందేమో అని రాస్తున్నా. ఈ సమాజంలో మనుషుల మధ్య ఎన్నో అసమానతలు, ఎన్నో అంతరాలు ఉన్నాయి కదా. నేను ఒక చిన్న నాగలి తీసుకొని అరకబట్టిన. మీరందరూ కూడా నాకు తోడుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.